భారత్, అమెరికా మధ్య కొంతకాలంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలకు ఫుల్ స్టాప్ పడే అవకాశాలున్నాయి. ఇరు దేశాల మధ్య ఆగిపోయిన వాణిజ్య చర్చలు మళ్లీ ప్రారంభమైనట్లు ఇరు దేశాధినేతలు స్పష్టం చేశారు. ఈ చర్చలు వీలైనంత త్వరగా విజయవంతంగా ముగుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. తొందరలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడతారని చెప్పారు. ట్రంప్ కూడా వాణిజ్య చర్చల పునరుద్ధరణపై సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. దానికి ప్రధాని మోదీ బదులిచ్చారు. భారత్తో వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభించామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య అవరోధాలను తొలగించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను అని ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో తెలిపారు. ప్రధాని మోదీ తనకు మంచి ఫ్రెండ్ అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆయనతో మాట్లాడతారని చెప్పారు. ఇరు దేశాలకు మేలు చేసేలా ఈ చర్చలు విజయవంతంగా ముగుస్తాయన్న నమ్మకం తనకుందని ట్రంప్ తెలిపారు. దీనికి రిప్లై ఇస్తూ చర్చలు ఫలవంతమవుతాయంటూ మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో అమెరికా ప్రతీకార సుంకాలు విధించడం, దీనిపై అసంతృప్తితో ట్రంప్ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ను ప్రధాని మోదీ పట్టించుకోలేదని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో అమెరికా మెత్తబడుతున్నట్టుగా కనిపిస్తుంది. గత శుక్రవారం కూడా ట్రంప్ ప్రధాని మోదీని గొప్ప ప్రధాని అని ప్రశంసించారు. ట్రంప్ సానుకూల వ్యాఖ్యలను తాను కూడా పూర్తిగా స్వాగతిస్తున్నానని శనివారం ప్రధాని మోదీ బదులిచ్చారు. తాజా పరిణామాలతో ఇరు దేశాల మధ్య టారిఫుల వివాదానికి త్వరలోనే ముగింపు లభించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.